హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో హాట్ ప్రోమో అయితే విడుదల అయ్యింది. నాగార్జున మామూలు ఫైర్ అవ్వలేదని చెప్పాలి హౌస్ మేట్స్పై. ముఖ్యంగా డెమాన్ పవన్ రీతు విషయంలో కరెక్ట్గా డెమాన్కి చేయాల్సిన పనిష్మెంట్ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేసి రెడ్ కార్డ్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి తక్షణమే నీ లగేజ్ తీసుకొని బయటకి వెళ్ళిపో అంటూ తీవ్రమైన గంభీరమైన స్వరంతో చెప్పడం అయితే జరిగింది. ఇంతకీ డెమాన్కి రెడ్ కార్డ్ ఇచ్చేంతగా ఏం చేశాడు అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే గత వారం రోజులుగా రీతు డెమాన్ ఇద్దరూ కూడా గొడవ పడుతూనే ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో క్యాప్టెన్ రూమ్లో మాట్లాడుతున్న సమయంలో రీతు వెళ్ళిపోతూ ఉంటే గట్టిగా లాగి బెడ్ పైకి తోసేశాడు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందికే వస్తుంది. అయితే రీతు అక్కడ కంప్లైంట్ చేయలేదు కాబట్టి అక్కడితో ఆ గొడవ ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఈరోజు ఆ వీడియో అందరి ముందు ప్లే చేసి, డెమాన్ నీకు అసలు బుద్ధి ఉందా? ఒక అమ్మాయితో ప్రవర్తించే తీరు అదేనా? నేను చాలా సాఫ్ట్ అనుకున్నాను నిన్ను చూసి, కానీ నువ్వు ఒక అమ్మాయితో అలా ప్రవర్తించిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఉండే అర్హత నీకు మరో క్షణం కూడా లేదు. నీ లగేజ్ సర్దుకొని నీకు రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నాను, అటు నుంచి అటే వెళ్ళిపో, బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ ప్లీజ్ అనగానే గేట్స్ కూడా బిగ్ బాస్ ఓపెన్ చేశాడు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక హౌస్ మేట్స్ అందరూ కూడా బిక్కమొఖం వేసుకొని అలా చూస్తూ ఉండిపోయారనే చెప్పాలి. ఆ తర్వాత హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ప్రోమో చివర్లో డెమాన్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మరి మీ అభిప్రాయం ప్రకారం డెమాన్ పవన్కి రెడ్ కార్డ్ ఇవ్వడం సమంజసమేనా కాదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.